హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్లాగ్స్ ఎవరికి షేర్ చేయకండి. ఇవన్నీ మనం నవ్వుకోవడానికి రాస్తున్న జోక్స్. కూర్గ్ అనే ప్లేస్ చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ ఉండే కౌస్ అండ్ బఫ్లోస్ పాలకు బదులు డైరెక్ట్ ఐస్ క్రీమ్ ఇస్తాయి. స్వాతంత్రం తర్వాత అవి కూల్ ఐస్ క్రీమ్కి బదులు కూల్ పెరుగు ఇవ్వడం స్టార్ట్ చేశాయి. అందుకే ఈ ప్లేస్కి కూర్గ్ అని పేరు వచ్చింది. పొద్దున్నే నీళ్ళు ఉంటుంది కానీ రాత్రి అయితే తోడు కావాలనిపిస్తుంది. అందుకే కూల్ పెరుగు కోసం కూర్గ్ బయలుదేరా. ఇక్కడ ఎటు చూసినా పొగ మంచు ఉంటుంది. ఒక లారీని గుద్ది కళ్ళు కనపడట్లేదా అని అడిగితే అవును కనిపించట్లేదు అని ధైర్యంగా చెప్పొచ్చు. ఇక్కడ కోర్టులో న్యాయదేవత కళ్ళకి గంతలు కూడా కప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లైమేట్ కమల్ హాసన్ లాగా ఉంటుంది. 2 నిమిషాలు వాన, 1 నిమిషం ఎండ, అర నిమిషం చలి, 10 సెకండ్లు కామ్. మస్తు షేడ్స్ ఉంటాయి దీంట్లో. తోడు కోసం తిరుగుతుంటే ఓ మాన్స్టరీలో పొగ కనిపించింది. మంట ఎందుకు వేశారని అడిగా. వేడి నీళ్ళ కోసం అన్నారు. హైదరాబాద్ రండి, సిలిండర్ 400 రూపాయలకే ఇస్తారు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయా. ఓల్డ్ మాంక్ని ఓన్లీ ఫుల్ బాటిల్ మీద చూసా, కానీ లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. తోడు కావాలని అడిగా. పోరిళ్ళని కాదు, ప్యాషన్ ఫాలోగా అన్నారు. ఇది తాగిన తర్వాత నీ పీ ఏ డైరెక్షన్లో వెళ్తే అటువైపు నీ ప్యాషన్ ఉంది, ఫాలో అవ్వమని చెప్పి నా కాళ్ళకు దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మండల్ పట్టి పీక్ ఎక్కాలంటే కండలు కావాలన్నారు. నైట్ కండలు రావు కాబట్టి కారు కొట్టుకొచ్చా, మండల్ పట్టి పీక్ ఎక్కించా. కూర్గ్లో ఫస్ట్ టైం అడుగు పెట్టినందుకు నా కోసం ఓ శిలాఫలకం వేయించారు. నాకు పబ్లిసిటీ అంటే ఇష్టం లేదు కాబట్టి అక్కడ నుండి వెళ్ళిపోయా. అంత చలిలో తిరిగాక ఒళ్ళంతా చిరాకు అనిపించి స్నానం చేస్తుంటే సడన్గా హెబ్బా పటేల్ గుర్తొచ్చింది. ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళని అడిగా. చిన్నప్పుడు హెబ్బా పటేల్ ఓ బకెట్ నీళ్లు పోస్తే అది క్రమంగా వాటర్ఫాల్ అయింది, అందుకే దీనికి హెబే ఫాల్స్ అని పేరు పెట్టారని తెలిసింది. హోమ్సిక్ అనిపించి ఆ వాటర్లో ఆటో మాట్లాడుకొని ఇంటికి వచ్చేసా.